హలో గైస్, వెల్కమ్ టు అనదర్ సిరీస్. సో ఈ సిరీస్ ఏంటంటే హర్ష సాయిది న్యూ అప్డేట్ అనమాట. సో ఈ అప్డేట్లో మనం లాస్ట్ టైం అప్లోడ్ చేసిన వీడియోకి చాలామంది నెగిటివ్గా రెస్పాండ్ అయ్యారనమాట. సో కామెంట్లు పెట్టకపోయినా మనకైతే కాల్ చేశారు. సో ఆల్రెడీ నా క్వశ్చన్ ఏంటంటే హర్ష సాయి పర్ వీడియోకి 25,000 ఇస్తున్నాడా అని ఒక క్వశ్చన్ వేశారు. సో అతను 25,000 ఇస్తున్నాడా ఇట్లేదు అనేది అయితే మనకైతే తెలియదు. ఒక వీడియోకి మనకైతే అస్సలు తెలియదు. మనకైతే ఇప్పుడు దాకా వాళ్ళ టీం కాంటాక్ట్ కాలేదు, వాళ్ళ సైడ్ వాళ్ళు ఎవరు ప్రొసీడ్ అవ్వలేదు. సో మనకైతే తెలియదు, మనకైతే రాలేదు. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే హర్ష సాయి తప్పు చేయకుండా ఈ కాల్ రికార్డుని ఎందుకు పెట్టుకుంటాడు అని పెట్టాడు. సో తప్పు చేయలేదు కాబట్టి ఈ కాల్ రికార్డులన్నీ పెట్టుకున్నాడు అంటే తను అంటే లాస్ట్ టైం ఒక రూమర్ వచ్చిందనమాట. ఏంటిదంటే హర్ష సాయి పోయేసి మూవీ తీయాలి అనేసి ఆ మిత్ర శర్మని అడిగాడు అని ఒక న్యూస్ అయితే రూమర్ అవుతుంది. సో అదైతే ఎటువంటి వాస్తవం కాదు. దాని కాల్ రికార్డు కూడా ఉంది, వినండి. సో దానికంటే ఆ కాల్ రికార్డు వినేదానికంటే ముందు ఇంకా మనకు వచ్చినటువంటి కామెంట్స్ అయితే చదువుతానండి. సో హర్ష సాయి రేప్ చేశాడని ఒక నింద అయితే ఉంది కదా, దాని గురించి మీరు ఏం చెప్తారు అని అడిగారు. సో అతను రేప్ చేశాడా చేయలేదనేది తర్వాత విషయం. సో ఆ కాల్ రికార్డు కూడా ఉంది మన కాడ, అది కూడా వినండి ఒకసారి. సో రేప్ చేశాడా లేదా అనేది చూద్దాం ముందు ఇంకా రాలేదు నిజాలు ఏందనేది. సో ఇప్పుడు వచ్చిన అప్డేట్ ఏంటంటే తనే మూవీ తీయాలి అని మిత్రా శర్మ అడిగిందని హర్ష సాయి దగ్గర ఒక కాల్ రికార్డు ఉంది. సో దాన్ని వినండి మీరు ఒకసారి. But I have always respected that thing that you trusted me. When I told you you can do this, you also నాకు హ్యాండ్ షేక్ చేసి నాకు భుజం మీద చేసి అమ్మ చేద్దాం నువ్వు అన్నట్టు ఒకవేళ యూ వాంట్ మీ టు డూ ఫిల్మ్స్ అంటే కొంచెం ఉంది. బట్ స్టిల్ యూ డిడ్ ఇట్ నో. ఇఫ్ ఐ టెల్ యూ కంటెంట్ మీద వర్క్ కొంచెం బట్ స్టిల్ యూఆర్ వర్కింగ్. If it's just that, I as an individual have always felt this thing that I need to initiate things from my side. I need to keep telling you, Mama, I need this, Mama, I need this, Mama, I need this, Mama, I need this. And first you will be like in the state of denial only, no. But still, you doing and giving it to me. More important is that no lo denial unna, adi mind processing lo elipin tarvata you are doing it for me. ఇప్పుడు నేను నీకు వద్దంట. ఇప్పుడు వెన్ ఐ టోల్డ్ యూ మా వెళ్ళిపోతామమ్మా ఈవెంట్కి వెళ్దాం, ఈవెంట్ మీద వెళ్తాం, నేనేమంటాను, యూ నెవర్ వాంటెడ్ టు స్టాండ్ ఇన్ అన్ ఈవెంట్, ఓకే, బట్ నా పేరు నా ఇష్టం కోసమే కదా ఎంత పెద్ద టీజర్ లాంచ్ చేసేటప్పటికి సరే మిత్ర అడిగింది చేద్దాం. నేనేమనుకుంటాను ఇదంతా నేను ఇనిషియేట్. సో ఈ కాల్ రికార్డులో మీకు క్లారిటీ అనేది వచ్చి ఉంటుంది. సో ఎవరిని సినిమా తీద్దాం అనేసి అడిగారనేసి మెగా అనే మూవీ. సో దానికి ప్రొడ్యూసరు మిత్ర శర్మ అనే. సో తనే మూవీ తీద్దామనేసి హర్ష సాయిని అడిగింది. సో దాంతో హర్ష సాయి ఒప్పుకున్నాడు, మూవీ తీశారు. అంతవరకు ఒకటి. ఇంకోటి ఏంటంటే హర్ష సాయి ఏ విధంగా అయితే వీడియోస్ తీశాడో అదే హెల్పింగ్ వీడియోస్. సో అలాగే ఈ మిత్ర శర్మ కూడా హెల్పింగ్ వీడియోస్ చేసింది. సో యాజ్ ఇట్ ఈజ్ హర్ష సాయి ఎలా అయితే తీశాడో అలాగే ఎడిటింగ్లో తీసింది తను. సో తను ఎలా తీసింది, హర్ష సాయిని ఇన్స్పైర్ చేసుకొని అలాంటి వీడియోలు తీసింది. ఓకే, తీయడంలో తప్పలేదు, సేమ్ అతనిలాగానే తీసింది అనుకున్నాం, తీసింది కూడాను. ఆ వీడియోస్ కూడా నేను చూశాను. ఓకే, అంతవరకు ఫైన్, బాగానే ఉంది. సో హర్ష సాయి అమ్మాయికి ప్రపోజ్ చేశాడా, అమ్మాయి హర్ష సాయికి ప్రపోజ్ చేసిందా అనే దాని మీద ఒక క్లారిటీ అయిన కాల్ రికార్డ్ నా దగ్గర ఉంది. అది ఇప్పుడు ప్లే చేస్తాను. ఒకసారి కాల్ రికార్డ్ అయితే మీరు వినండి. పొద్దున్న లేస్తే మనుషులతోనే పని చేసుకుంటాం కదా, మనుషులు ఎవరు. సరే, ఐ లవ్ యూ. కొంచెం రొమాంటిక్ మాట్లాడదామా? వద్దులే, అది సమ్టైమ్స్ నాకెలా అనిపిస్తుంది అంటే మన ఇద్దరము డిబేట్ కి ఎలా కూర్చోగలుగుతామో ఒకరినొకరితో, ప్రేమ మాటలకి ఎలా కూర్చోగలుగుతామే అని చెప్పి ఫీలింగ్ వస్తుంది తెలుసా. నాకు నా చెయ్యి జుట్టు మీద పెట్టాలని ఉంటది, దగ్గర తీసుకోవాలని ఉంటది, కౌగిలించుకోవాలని ఉంటది, హార్ట్ బీట్ వినాలని ఉంటది. ఐ వాంట్ టు లిసన్ టు యువర్ బ్రెత్. నువ్వు పడుకునేటప్పుడు చూడటం ఇష్టము, అంత మంచిగా పడుకుంటావు, ప్రశాంతమైన నిద్ర, సాఫ్ట్ బాడీ ఉంటది, సెన్సిటివ్. అసలు ఎంత బేబీ మాయిశ్చరైజర్ అంటే చిన్నప్పుడు మాయిశ్చరైజర్ బాగా ఎక్కువ వేసేసారేమో. కళ్ళు ఎంతో బాగుంటాయి, అసలు కృష్ణుడు లాంటి కళ్ళే తెలుసా. నిజంగా చాలా బాగున్నాయి. నేనే నిజంగా బాగుంటావు, చాలా అందంగా ఉంటావు, చాలా 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 అందంగా ఉంటావు. నవ్వు ఇంకా బాగుంటది, స్కిన్ ఇంకా సాఫ్ట్ గా ఉంటది, మళ్ళా బంప్ వస్తూ ఉంటది, చేలో ఆమ్ బంప్ ఉంటది కదా బైసెప్స్ ది,
అది వస్తూ ఉంటది అలా పెట్టుకుంటే అలా స్లైట్ గా. అండ్ వన్స్ యు ఆర్ గాన్ టు స్లీప్ బయట భూకంపం వచ్చిన మార్నింగ్ చూద్దాంలే, ఎప్పుడు పడుకుందాం. ప్రశాంతమైన లైఫ్ అసలు, వన్ స్ట్రేట్ లైన్ లైఫ్. నో సిగరెట్, నో మందు, నో ఎక్స్ట్రా తప్పు అలవాట్లు, నో ఫాల్తు గాసిపు, నో ప్రపంచము. నేర్చుకుందామా, ముందుకెళ్దామా, ఎలా ముందుకెళ్ళిపోవాలి. సో విన్నారు కదా కాల్ రికార్డు. ఈ కాల్ రికార్డులో అమ్మాయి ఎంత క్యూట్గా మాట్లాడుతుంది విన్నారు కదా మిత్ర శర్మ హర్ష సాయితో. ఏమని, హర్ష సాయి తల మీద చేయి పెట్టుకుని ఇట్లా నిర్మాలనేసి, బొగ్గలు నట్టనాలనేసి, ఇంకోటి తన హార్ట్ బీట్ సౌండ్ మిత్ర శర్మ వినాలనేసి, ఇద్దరు లాంగ్ డ్రైవ్లకి అట్లా వెళ్ళాలనేసి పక్కనే. సో ఇట్లాగా ఎన్నెన్నో మాటలైతే మాట్లాడుతుంది కదా మిత్ర శర్మ. సో ఈ కాల్ రికార్డులు ఇంకా ఏమన్నారు, ఆ అమ్మాయి అబ్బాయిని కావాలని కోరుకుంటుంది. సో ఇదైతే మన క్లారిటీ వచ్చింది కదా ఇంతటితో. ఆ అమ్మాయే అబ్బాయిని కావాలని కోరుకుంటుంది, నీతో ఇలా ఉండాలి, అలా ఉండాలి, అది చేయాలి అని చెప్పుకుంటూ వస్తుంది అమ్మాయే. సో ఇది ఇంకా రేపు ఎలా అవుద్ది, ఎందుకంటే అమ్మాయే ఒప్పుకునింది, అమ్మాయే ఒప్పుకొని అమ్మాయే హర్ష సాయిని అడిగింది. సో ఇది రేపు ఎలా అవుద్ది, ఇష్టపూర్వకంగా కలిసి ఉంటారు. సో కలిశారో లేదో మనకు కూడా తెలియదు, ఓకేనా. సో ఈ కాల్ రికార్డు ప్రకారం ఏం అర్థమవుతుంది, అమ్మాయి మిత్ర శర్మ అని ఇష్టపూర్వకంగానే కలిసినట్టుగా ఉంది ఈ కాల్ రికార్డులో. సో ఇదంతా ఒక స్టెప్ అయితే, మెయిన్ కాల్ రికార్డు ఉంది మన కాడ, హైలైట్ కాల్ రికార్డు. సో ఒకసారి ఆ కాల్ రికార్డు కూడా మీరు వినండి. సమ్ ఆఫ్ మై బాసెస్ లైక్ వాళ్ళు నాకు తీసుకెళ్లిపోయేవారు ఒక హోటల్ రూమ్ వరకు. ఓకే, వాళ్ళు ఉన్న గర్ల్ ఫ్రెండ్స్ ని వాళ్ళు పిలిపించేవారు. ఓకే, వాళ్ళు గర్ల్ ఫ్రెండ్స్ ని తీసుకెళ్లిపోయేవారు పైకి. అండ్ నేను బయట నుంచొని వీళ్ళు ఇప్పుడు బయటకు వస్తారు, ఇప్పుడు బయటకు వస్తారు, ఇప్పుడు బయటకు వస్తారు, ఇప్పుడు బయటకు వస్తారు, ఇప్పుడు బయటకు వస్తారు. కొంతమంది అయితే ఓకే 5-10 నిమిషాలనే బయటకు వచ్చేసేవారు. కొంతమంది అయితే ఒక్కొక్క రోజు బయటికి రానివాడు. అంటే దే యూజ్డ్ టు నాట్ కమ్ and I still have to wait outside because I get paid for it. And I used to even ask the person in like who was my maid, the main person, why are you sending me ఇలాంటి పనులకి? సార్ మీరు నన్ను ఎందుకు పంపిస్తున్నారు అనుకుంటా. అమ్మా కొన్ని విషయాలు నువ్వు అర్థం చేసుకోవాలి. బై ఛాన్స్ ఏదో జరిగింది అనుకో, నువ్వు ఆ అమ్మాయితో ఉన్నావు అని చెప్పడానికి. నేను చెప్పాను సార్ ఎంత పెద్ద స్కెచ్ చేస్తున్నారు సార్ నా వెనకాల, అంటే నేను అమ్మాయితో ఉన్నానంటే రేపు నన్ను కూడా బుక్ చేస్తారు సార్ అంటే ఏముండదమ్మా, ఏముండదు. సో యూనో ఐవ్ సీన్ మెన్ హూ హావ్ ఎక్స్క్లూజివ్ మనీ, ఎక్స్క్లూజివ్. సో ఈ కాల్ రికార్డు కూడా ఉన్నారు కదా, అసలు ఇదేదో చూస్తుంటేనే పెద్ద స్కామ్ లాగా ఉందిరా నాయన. ఈ తనకి ఎవరో బాస్ ఉన్నాడంట, అసలు ఆ బాస్ అనేవాడు ఎవడు, రూములకి వెళ్ళటం ఏంది, వాళ్ళు ఎవరో రూమ్లకి పోయి వచ్చిందాక వీళ్ళు బయట వెయిట్ చేయడం ఏంది, ఇట్లాగా ఎలా మంది పోతా ఉండటం ఏంది, ఇదేదో పెద్ద స్కామ్ లాగా అయితే ఉంది నాకు కూడా. ఈ కాల్ రికార్డుని బేస్ చేసుకొని చెప్తున్నాను. సో ఈ కాల్ రికార్డు ఇలా ఉంది. సో ఇప్పుడు ఇంకో పెద్ద కాల్ రికార్డు ఉంది మన కాడ, ఇది ఇంకా పెద్ద స్కాము. ఇందులో లెక్కర్ స్కామ్ ఉంది. సో లెక్కర్ స్కామ్ గురించి మాట్లాడుతుంది. ఏరో వాళ్ళ లైసెన్స్తో మిత్ర శర్మ వాళ్ళు రన్ చేస్తున్నారనో ఏదేదో సంథింగ్ మీరు ఒకసారి వినండి. సో దాని తర్వాత మనం మాట్లాడదాం కాల్ రికార్డు తర్వాత. ఒకసారి ఆ కాల్ రికార్డు కూడా వినండి. 5 years back we had liquor license business. లైసెన్స్ వేరే వాళ్ళకి ఉంటుంది, షాప్ మనకు ఉంటుంది. ఇట్ వాజ్ ఆల్మోస్ట్ లైక్ we were under somebody. వాళ్ళ కోసం మనం పని చేసాం. ఓకే, వాళ్ళకి షేర్ బిజినెస్ లో ఉండి okay, we used to run the business from behind. I used to like somewhere else, some from other point of view, we used to get the stocks and everything. Okay, go down on that. So I used to deal it because the license was with that person and the owner suddenly expired. Exactly, తండ్రి తర్వాత కొడుకుకి పోవాలి కదా, ఆ కొడుకుకి పోవాలి అనుకుంటే అది నేను ఇవ్వాలి తలుచుకోలే యాక్చువల్లీ. అప్పుడు చెప్పిన తర్వాత ఏమైంది, ఆడు కొడుకు వచ్చేసి he was literally tracing me. ఆలోచించేదాన్ని 3 లక్షల ప్లేస్ లో మనకు 10 లక్షలు వస్తుంది అనుకుంటే నేను ఎందుకు నీకు ఇస్తాను, నాకుండే స్టాక్ కి డబ్బు కకృతి పడి ఐ సో మచ్ ఆఫ్ మనీ ఈస్ కమింగ్, లిక్కర్ వెనకాల ఉండే డబ్బులు అసలు పిచ్చిగా ఉంటదని చెప్పేసి అసలు ఐ వాంట్ దిస్ బిజినెస్, ఐ వాంట్ దిస్ బిజినెస్, ఐ వాంట్ దిస్ బిజినెస్ అని చెప్పేసుకొని అసలు ఐ డిడ్ నాట్ గివ్ హిమ్. నేను బాడీ కూడా చెప్పాను, విల్ డూ దిస్, కంటిన్యూ దిస్, విల్ నాట్ గివ్ ఇట్ టు హిమ్. అదే లాగ్ అయి దాట్ మ్యాన్ తో literally wanted to kill me. నా నెక్ లో ఒక లైన్ కట్ట మార్క్ ఉంటది. లిటరలీ ఇట్ వాజ్ లైక్ ఆన్ ద మాదాపూర్ జంక్షన్. నేను జస్ట్ ఒక కార్ దిగి జస్ట్ నడుచుకుని ఇక్కడ నుంచున్నా, నడుచుకుని 2 అడుగే వేసుకుంటాను. బాగా అక్కడ నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. 2 బాయ్స్ ఆన్ బైక్. లిటరలీ ఒక్కటి వచ్చేసి నా చైన్ దగ్గర లాగేసుకుని కత్తితో నా
చైన్ వల్ల నేను బతికిపోయాను అనుకో, జస్ట్ స్లైట్ మార్క్ ఆన్ ఇట్. అప్పుడు మాకు ఒక పెద్ద బాస్ ఉండేవాడు. హీ సెడ్, మిత్ర స్టాప్ ఇట్, అమ్మ వదిలేసి అమ్మ. నాకు ఉండే సర్కిల్ పెద్దోళ్ళు అందరూ ఎలా అంటారంటే, నువ్వు అమ్మాయివి, నువ్వు ఇలాంటివి ఎందుకు చేస్తున్నావు. ఇప్పుడు ఎవరికి తెలియదు కదా నాకు డబ్బు కావాలి, ఎందుకంటే శాశ్వతంగా బతికే సమాజంలో నాకు అంత తెలివితేటలు ఉన్నా కూడా ఆ డబ్బు కకృతి పడేసి ఐ డి నాట్ లీవ్ ఇట్. ఇప్పుడు కూడా పెద్ద ఆయన వచ్చేసి అమ్మ ఇదంతా వదిలేయమ్మా, ఇంత మనకి కరెక్ట్ కాదు, ఏ చెప్పినా సరే ఇలాంటి సంపాదన మీద నువ్వు ఇంక ఇంతసేపు ఉంటావు చెప్పు, వాళ్ళకి ఎక్కడైనా పట్టుకుంటే ఏం చేస్తావు అని చెప్పి దట్ వాజ్ అ కాన్వర్సేషన్. అండ్ దెన్ అంటే వాళ్ళు మాకు కూర్చోబెట్టేసి మ్యూచువల్ లో కాన్సెప్ట్ లో అది వాళ్ళకి ఇప్పించేసారు. వాళ్ళకి ఇవ్వడంలో కూడా ఐ వాజ్ నాట్ హ్యాపీ అట్ ఆల్. అంటే నాకు అప్పుడు చాలా అహంకారం, నాతో లాక్కోగలుగుతారా అనేది ఒక థాట్ ప్రాసెస్. ఐ ఎర్న్ సో మచ్, ఓకే, I earned XYZ వేలో I earned it, but now what I feel is, literally when they said no as a woman that business is not good for you, okay, ఫ్యూచర్ లో అయితే చేద్దాం అనుకుంటే ఈ బిజినెస్ లో కాదు, వేరే దాంట్లో చేసుకో. ఎందుకంటే రేపు ఎవరికైనా తెలిసిందనుకో, ఆ మిత్ర శర్మకి ఎట్టి వైన్స్ ఉన్నాయా అని చెప్పి మాట్లాడితే ఎలా ఉంటది, గలీజ్ ఉంటది. అప్పుడు నాకు డబ్బే కావాలి, నాకు అంత బుద్ధుండేది కూడా కాదు దట్ నా ఈ వైన్స్ అది కాదు అని చెప్పి. ఓకే, నాకు పని దొరికింది కాదు, నేను పని చేశాను, నాకు డబ్బు. ఓకే, బికాస్ అప్పటికే I was like, I worked under so many very VVIP candidates, even for foreigners I have worked. I have learned that from the most VVIP candidates, if you are just loyal to them, you can be the part of the success and the money they have earned. సో ఈ కాల్ రికార్డ్ అన్నారు కదా, మనకాడ ఇంకో కాల్ రికార్డ్ కూడా ఉంది. ఈ కాల్ రికార్డులో హర్ష సాయిని మిత్ర శర్మ ఏం చెప్తుందో తెలుసా? హర్ష సాయికి 25 ఈ కాల్ రికార్డులో మిత్ర శర్మ ఏమంటుందో తెలుసా? మిత్ర శర్మకి 25 years అంట, హర్ష సాయికి 26 years అంట. సో అందువల్ల మ్యాచ్ అయింది మనది. You are 24 and I am 25. అంటే ఎంత యంగ్ హీరోతో నుంచి ఉంటుంది మిత్ర, ఎంత తన వయసు ఎంత ఉంటది, మా హీరో పక్కన కూడా నుంచి వచ్చి తను. ఈ కాల్ రికార్డులో మిత్ర శర్మ ఏమంటుందో తెలుసా? మిత్ర శర్మకి 25 years అంట, హర్ష సాయికి 26 years అంట. సో అందువల్ల మ్యాచ్ అయింది మనది, మనకి ఎటువంటి ఇబ్బంది లేదు అని మిత్ర శర్మ చెప్పుకుని వస్తుంది. కానీ నాకు తెలిసిన ఈ ఎఫ్ఐఆర్లో మటుకు మిత్ర శర్మకి 35-36 years ఉన్నాయి అనేసి ఒక ఏజ్ ఆ ఎఫ్ఐఆర్లో ఉందనేసి నాకు వచ్చిన ఇన్ఫర్మేషను. మరి ఇక్కడ ఫేక్ ఏది? ఇది ఫేక్, ఓకే, ఇది ఒకటే, ఇది ఫేకా కాదా? నెక్స్ట్ మనం ఫస్ట్ మాట్లాడుకుందాం కదా ఎవరికి ప్రపోజ్ చేశారని. సో ఇందులో మిత్ర శర్మనే హర్ష సాయికి ప్రపోజ్ చేసింది, ఇది నిజమా ఫేకా? ఇంకోటి, మిత్ర శర్మే నీతో నేను అలా ఉండాలనుకుంటున్నాను, ఇలా ఉండాలనుకుంటున్నాను అని చెప్పింది, అది నిజమే కదా, కాల్ రికార్డులో బయటపడింది కదా. సో ఈ కాల్ రికార్డులన్నీ విన్న తర్వాత ఇదేదో పెద్ద స్కామ్ లాగుంది. సో హర్ష సాయినే ఇలా చేయాలనుకుంటున్నారా కాదనేది నేనైతే ఏం చెప్పలేను. ఎందుకంటే నాకు అందిన సమాచారాన్ని బట్టి, నాకు అందిన కాల్ రికార్డ్స్ని బట్టి, నాకు అర్థమైంది దాన్ని బట్టి నేను ఒక వీడియో అయితే చేశాను. సో అమ్మాయి సైడ్ నుంచి అయితే ఎటువంటి కాల్ రికార్డులు రాలేదు ఇంకా. సో అటు సైడ్ నుంచి కాల్ రికార్డులు రాగానే నేను అది కూడా మీకు అప్డేట్ అయితే ఇస్తాను. ఎందుకంటే నాకు ఇప్పటిదాకా ఏ కాల్ రికార్డు అప్డేట్ రాట్లా, ఇదే వచ్చింది, హర్ష సాయి కాడి నుంచే వచ్చింది నాకు అప్డేటు. అంటే హర్ష సాయి పంపించాడని కాదు, నాకు ఈ మా సర్కిల్లో, మా యూట్యూబ్ సర్కిల్లో కూడా నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి ఇది సమాచారం. ఇందులో వచ్చేసి ఈ ఇప్పటిదాకా జరిగిన కాల్ రికార్డు ఎవిడెన్స్ ఆధారంగా హర్ష సాయిది తప్పు లేదని అయితే తేలుతుంది. సో హర్ష సాయిది తప్పు లేదా అంటే ఏరే విధంగా ఉంది తప్పు. సో ఆ తప్పు ఏంటంటే హర్ష సాయి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల ఇదే పెద్ద రూమర్గా తిరుగుతుంది. సో హర్ష సాయి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం తప్పే, కానీ కొన్ని కోట్లు వస్తున్నాయి అనేసి చేశాడు. ఆ కోట్ల వల్ల ఎంతోమంది సూసైడ్ చేసుకుంటున్నారు, ఇది కూడా తప్పే. సో హర్ష సాయి అలా చేసి ఉండకూడదు, బట్ అలా చేసిన ఆ డబ్బుతో ఇంకో నలుగురికి హెల్ప్ చేస్తున్నాడు. సో హెల్పింగ్ అనేది అది తర్వాత విషయం. ఈ బెట్టింగ్ అనేది ఫస్ట్ బెట్టింగ్ అనేది ప్రమోట్ చేయకూడదు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి నలుగురికి హెల్ప్ చేసేదానికంటే ఓన్గా ఇద్దరికి హెల్ప్ చేయడం బెస్ట్ కదా. సో ఇది ఇంకోటి ఏంటంటే చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు, హర్ష సాయి దొంగే రేప్ చేశాడని. సో హర్ష సాయి దొంగ అయితే దొంగ అయ్యండి వచ్చాము, మనకు తెలియదు, అది నాకు తెలియదు. హర్ష సాయి రేప్ చేశాడా రేప్ చేయలేదనేది కోర్టు చెప్పద్ది, ప్లస్ ఈ పోలీసులు చెప్తారు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు దాకా అందిన ఆధారాలను బట్టి మాత్రమే నేను చెప్పగలుగుతున్నా. ఇప్పుడు మీరు అన్నారు కదా కాల్ రికార్డ్స్, ఆ కాల్ రికార్డు ఆధారంగానే బట్టి నేను ఎవరు తప్పు చేశారు ఎవరు తప్పు చేయలేదని మాత్రమే నేను చెప్పగలుగుతున్నా.
అంతేగాని నేను అక్కడికి వెళ్ళి చూసింది కాదు, చేసింది కాదు, అది విషయం.